భారత్ పాకిస్తాన్ హైటెన్షన్ వేళ భారత్ కు మద్దతిచ్చే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ముస్లిం దేశాలు అన్ని పాకిస్తాన్ కు మద్దతిస్తున్న సమయంలో ఖతార్ మాత్రం భారత్ కు జై కొట్టింది. ఇక అమెరికా సైతం భారత్ కే సంపూర్ణ మద్దతు అని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న భారత్ మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉన్న అంతర్జాతీయ పాకిస్తాన్ ను దెబ్బకొడుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ కు భారీ షాక్ తగిలింది. భారత్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని తొలుత భావించింది. కానీ భారత్ వ్యూహాలు ఫలించి పాకిస్తాన్ కు ఎదురు దెబ్బలు తగిలాయి. ఇక ఆర్థికంగా పాక్ ను ఏకాకిని చేసేందుకు భారత్ చర్యలు వేగవంతం చేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో గ్రే లిస్ట్ లో చేర్చేందుకు కేంద్రం స్పీడప్ చేసింది. ఐఎంఎఫ్ నిధుల కోసం పాక్ చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టాలంటే ఎఫ్ఏటీఎఫ్ చర్యలు కీలకం కానున్నాయి. ఇక ప్రధాని మోదీ సైతం రక్షణ, హోంశాఖ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి సమావేశమయ్యారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఆ ఎఫెక్ట్ పాక్ పై ఈ ఏడాది ఖరీఫ్ నుంచే కనిపించనుంది. ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ వేసిన అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. పాక్ వెళ్లే నీటిలో 21% మేరకు కోత పడొచ్చని ఐఎస్ఆర్ఏ అంచనా వేసింది. ఇదిలా ఉంటే బాగ్లీహర్ ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. కేవలం హైడ్రో పవర్ ప్రాజెక్టు నుంచి నామమాత్రంగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పాక్ ప్రభుత్వం మంత్రులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో రష్యా విక్టరీ డే తర్వాత భారత్ పాక్ పై దాడి చేయొచ్చంటూ పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన పోస్టు చేయగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నోరు పారేసుకున్నారు. భారత్ ముందుగా దాడికి దిగితే న్యూఢిల్లీకి తగిన సమాధానం ఇస్తామంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. तो यहां पे आगे पाकिस्तान जो है वो उस तरह का जवाब देगा कि तारीख याद रखेगी कि किसी कौम ने आगे से जवाब दिया था. तारीख याद रखेगी. सर इंडिया हम अगर हमारी एग्जिस्टेंस खतरे में पड़ी, हमारे खिलाफ इस किस्म का कदम उठाया गया कि पाकिस्तान को जो है खुदा न खास्ता जो है हमारी जो एग्जिस्टेंस है वो खतरे में हुई, तो फिर जो है अगर हम नहीं तो कोई भी नहीं है. फिर सीधी बात है. ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ముష్కరులపై జరిపే పోరాటంలో భారత్ కు శక్తి వనరులతో సహకారం అందిస్తామన్నారు. అలాగే భారత్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఖతార్ తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ ఫోన్ చేసినట్లు విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. హర్యానాలోని నర్వాల్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. భారత్ వైపు మళ్లీ ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పహల్గాం దోషులను శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే పహల్గాం ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి గురించి మోదీకి సమాచారం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం ఉందన్నారు. అందుకే కశ్మీర్ పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారని ఖర్గే ఆరోపించారు. और कहीं पेपर में भी आए हैं, लिखे हैं कि 3 दिन पहले ही, हमले के 3 दिन पहले ही वहां इंटेलिजेंस रिपोर्ट मोदी जी को भेजा था और उसी लिए मोदी जी ने कश्मीर जाने का प्रोग्राम कैंसिल किया था. ఇక మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఉగ్రదాడి గురించి మోదీకి ముందే తెలుసని ఖర్గే అనటం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదులకు ప్రోత్సాహం ఇచ్చిన పాకిస్తాన్ కు క్లీన్ చిట్ ఇచ్చే విధంగా ఖర్గే వ్యాఖ్యలు ఉన్నాయంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ దేశ ఇంటెలిజెన్స్ గానీ, డిఫెన్స్ గానీ, ప్రధానమంత్రి గారికి గానీ ఆ సమాచారం తెలిస్తే అందరికంటే ముందు దేశ భద్రత కోసం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని కొట్లాడేటువంటి పార్టీలో పుట్టి పెరిగి ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టారు. అది కేవలం కాంగ్రెస్ సంస్కృతి తప్ప ఇంకొకటి కాదు. ఇక పాకిస్తాన్ భయపెట్టేందుకు వైమానిక దళం సిద్ధమైంది. సరిహద్దు వెంబడి వైమానిక విన్యాసాలను చేయనున్నట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. మే 7, 8 తేదీల్లో విన్యాసాలు చేస్తామని ఇప్పటికే భారత్ వైమానిక దళం నోటం విడుదల చేసినట్లు సమాచారం.